Good morning, students. I am K. Suryavati, Commerce and Lecturer, BSL Degree College, Rajanagar. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే థర్డ్ సెమిస్టర్ కార్పొరేట్ అకౌంటింగ్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. అందులో ఏంటంటే వాటా మూలధన అకౌంటింగ్, అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్, సొంత వ్యాపారము భాగస్వామ్య వ్యాపారాలలో రెండు ముఖ్యమైన పరిమితులు ఉన్నాయి. సొంత వ్యాపారము భాగస్వామ్య వ్యాపారంలో రెండు ముఖ్యమైన పరిమితులు ఉన్నాయి. సొంత వ్యాపారం అంటే ఒక వ్యక్తి మాత్రం చేసే వ్యాపారాన్ని సొంత వ్యాపారం అని, భాగస్వామ్య వ్యాపారం అంటే ఒకరు లేదా ఇద్దరు చేసే వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారం అని అంటారు. ఇందులో ఏంటంటే అపరిమిత రుణ బాధ్యత, పరిమిత మూలధనం. ఈ సొంత వ్యాపారము భాగస్వామ్య వ్యాపారంలో రుణ బాధ్యత అనేది అపరిమితంగా ఉంటుంది, మూలధనం అనేది పరిమితంగా ఉంటుంది. తర్వాత పెరుగుతున్న వ్యాపారానికి అవసరమైన నిధులను సమకూర్చడానికి, పై రెండు తరహా వ్యాపారాలలోని పరిమితులను అధిగమించడానికి అమలులోకి వచ్చిన వ్యాపారం కంపెనీ వ్యాపారం. అంటే పెరుగుతున్న వ్యాపారానికి అవసరమైన నిధులను, ఏ నిధులైతే వ్యాపారం ప్రారంభించడానికి అవసరం అవుతాయో అలాంటి నిధులను సమకూర్చడానికే పై రెండు తరహా వ్యాపారాలలోని పరిమితులను అధిగమించడానికి, అంటే పై రెండు తరహా వ్యాపారాలలోని పరిమితులు అంటే సొంత వ్యాపారము భాగస్వామ్య వ్యాపారంలోని పరిమితులను అధిగమించడానికి అమలులోకి వచ్చిన వ్యాపారమే జాయింట్ స్టాక్ కంపెనీ. ఓకేనా. భారతదేశంలో జాయింట్ స్టాక్ కంపెనీల చట్టము 2013 లోబడి పనిచేస్తాయి. భారతదేశంలో ఏంటంటే జాయింట్ స్టాక్ కంపెనీ ఏదైతే ఉందో దానికి 2013 యాక్ట్ లోబడి పనిచేస్తాయి. ఓకే. కంపెనీ డెఫినిషన్ చూద్దాం. కంపెనీ అంటే కొంతమంది వ్యక్తుల స్వచ్ఛంద సంఘం. కంపెనీ అనేది కొంతమంది వ్యక్తుల స్వచ్ఛంద సంఘం. మార్పిడికి వీలున్న వాటాలుగా విభజింపబడి మూలధనం కలిగి ఒక ప్రత్యేక ధ్యేయ సాధనకు స్థాపించబడిన స్వచ్ఛందమైన స్వయం ప్రతిపత్తి గల సంఘమే కంపెనీ. కంపెనీ చట్టం సృష్టించబడిన కల్పిత వ్యక్తి. కంపెనీ అనేది ఏంటంటే ఒక చట్టంచే సృష్టించబడిన కల్పిత వ్యక్తి. అది ఏ ఉద్దేశంతో స్థాపించబడిందో ఆ ధ్యేయ సాధనకు కృషి చేస్తుంది. కంపెనీ అనేది ఏ ఉద్దేశంతో స్థాపించబడిందో అది ఆ ధ్యేయ సాధనకై కృషి చేస్తుంది. కంపెనీ లక్షణాలు. కంపెనీ తన సభ్యులతో సంబంధం లేని ప్రత్యేకమైన నాయకత్వం కలిగి ఉంటుంది. కంపెనీ తన సభ్యులతో సంబంధం లేని ప్రత్యేకమైన నాయకత్వము కలిగి ఉంటుంది. కంపెనీ అనేది ఏంటంటే ఒక ప్రత్యేకమైన సంబంధం లేని ఒక ప్రత్యేకమైన నాయకత్వం కలిగి ఉంటుంది. దానికి స్వతంత్ర మనుగడ అనేది కూడా ఉంటుంది. కంపెనీకి అనేది స్వతంత్ర మనుగడ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీలో వాటాదారులు ఎవరైతే ఉన్నారో వారి రుణ బాధ్యత వారు తీసుకున్న వాటాల ముఖ విలువకు మాత్రమే పరిమితమై ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కంపెనీ పారంపర్య అధికారం ఉంటుంది. అనగా వాటాదారులు ఎంతమంది వచ్చినా వెళ్ళినా కంపెనీ మనుగడకు ఎలాంటి ఆటంకం అనేది ఉండదు. ఇక్కడ ఏంటంటే ఈ జాయింట్ స్టాక్ కంపెనీ అనేది సొంత వ్యాపారము భాగస్వామ్య వ్యాపారం వలె వెంటనే వాళ్ళకి ఇష్టమైనప్పుడు వ్యాపారం చేసి క్లోజ్ అవ్వడం కాకుండా, ఈ జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఎంతమంది వాటాదారులు వచ్చినా కంపెనీలోకి వాళ్ళు వాటాలు వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కంపెనీ అనేది క్లోజ్ చేయడం జరగదు. కానీ నిరంతరము ఎప్పుడు కూడా కంపెనీ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఓకేనా.
ప్రైవేటు కంపెనీ మినహా పబ్లిక్ కంపెనీలలో వాటాలను స్వేచ్ఛగా బదిలీ చేయవచ్చు. అంటే ప్రైవేటు కంపెనీ మినహా పబ్లిక్ కంపెనీలో వాటాలను స్వేచ్ఛగా బదిలీ చేయవచ్చు. నెక్స్ట్, కంపెనీకి న్యాయాత్మకమైన వ్యక్తిత్వం ఉంది కనుక తన సొంత పేరుతో కంపెనీ ఆస్తులను కొనడం, అమ్మడం, అనుభవించడం చేయవచ్చును. అంటే ఇక్కడ ఏంటంటే కంపెనీకి అనేది ఒక న్యాయాత్మకమైన వ్యక్తిత్వము ఉంది కనుక తన సొంత పేరుతో కంపెనీ ఏంటంటే ఆస్తులను కొనడము, అమ్మడము, అనుభవించడం కూడా చేయవచ్చును. అలాగే కైండ్స్ ఆఫ్ కంపెనీస్, కంపెనీలలో రకాలు. కంపెనీలలో రకాలు 3 టైప్స్. అవి ఏంటంటే చార్టర్డ్ కంపెనీలు, శాసనాత్మక కంపెనీలు, రిజిస్టర్డ్ కంపెనీలు. చార్టర్డ్ కంపెనీలు ఏంటంటే ఇక్కడ ఎవరైతే రాజ్యాన్ని సార్వభౌమాధికారము రాజ్యానికి ఎవరైతే రాజ్యాన్ని పాలిస్తారో దాని చేత ఏర్పాటు చేయబడిన కంపెనీని ఏమంటారంటే చార్టర్డ్ కంపెనీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. ప్రస్తుత కాలంలో ఇలాంటి కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం అనేది అవకాశం ఇవ్వలేదు. ఎలాంటి కంపెనీలకు? చార్టర్డ్ కంపెనీలు. తర్వాత శాసనాత్మక కంపెనీలు. పార్లమెంటు లేదా శాసనసభలలో ప్రత్యేక చట్టం తేవడం ద్వారా కంపెనీలు స్థాపించబడితే వాటిని శాసనాత్మక కంపెనీలు అని అంటారు. పార్లమెంటు లేదా శాసనసభలలో ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావడానికి ఏ కంపెనీలనైతే స్థాపించబడినవో వాటిని ఏమంటారంటే శాసనాత్మక కంపెనీలు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్, తర్వాత స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ మొదలైనవి. నెక్స్ట్, రిజిస్టర్డ్ కంపెనీలు. ఈ రిజిస్టర్డ్ కంపెనీలు ఏంటంటే కంపెనీల చట్టం 2013 ప్రకారము అంతకు ముందున్న కంపెనీల చట్టం ఏదైతే ఉందో 1956 ద్వారా నమోదైన కంపెనీల 1956 ప్రకారము ఏ కంపెనీలు అయితే రిజిస్టర్డ్ చేయబడ్డాయో వాటన్నింటినీ కూడా రిజిస్టర్డ్ కంపెనీల కింద తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు కైండ్స్ ఆఫ్ కంపెనీలలో 3 టైప్స్ అని చెప్పాం కదా. అవి చార్టర్డ్ కంపెనీలు, రిజిస్టర్డ్ కంపెనీలు, శాసనాత్మక కంపెనీలు. ఓకే, పెట్టుబడి దృష్ట్యా కంపెనీలు 2 రకాలు. ప్రజలు ఏ కంపెనీలకైతే పెట్టుబడి పెడతారో ఆ టైప్లో కంపెనీలు 2 టైప్స్. అవి ఏంటంటే ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీకి పబ్లిక్ కంపెనీకి అసలు డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. ప్రైవేట్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య, అంటే ప్రైవేట్ కంపెనీని స్థాపించడానికి కనీస సభ్యుల సంఖ్య 2. ప్రైవేట్ కంపెనీ స్థాపించడానికి కనీస సభ్యుల సంఖ్య 2 మెంబర్స్ ఉంటే సరిపోతుంది. కానీ పబ్లిక్ కంపెనీ స్థాపించడానికి కనీస సభ్యుల సంఖ్య 7 మెంబర్స్ ఉండాలి. ప్రైవేట్ కంపెనీకి అయితే 2 మెంబర్స్, పబ్లిక్ కంపెనీకి అయితే 7 మెంబర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏ యాక్ట్ ప్రకారము? 2013 కంపెనీల చట్టం ప్రకారం. తర్వాత ఇక్కడ అలాగే గరిష్ట సభ్యుల సంఖ్య. ప్రైవేట్ కంపెనీల విషయంలో గరిష్ట సభ్యుల సంఖ్య 200. అంటే గరిష్ట సభ్యుల సంఖ్య ప్రైవేట్ కంపెనీల విషయంలో ఎంతంటే 200. కానీ పబ్లిక్ కంపెనీల గరిష్ట సభ్యుల సంఖ్యకు పరిమితి అనేది లేదు. ఎంతమంది అయినా ఇక్కడ ఉండవచ్చు. కానీ ప్రైవేట్ కంపెనీకి అయితే 200 మటుకి ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ కంపెనీ ఎన్ని వాటాలను జారీ చేస్తుందో అంతమంది సభ్యులను కలిగి ఉండవచ్చు. పబ్లిక్ కంపెనీ ఎన్ని వాటాలను అయితే జారీ చేస్తుందో అంతమంది సభ్యులు కూడా ఇక్కడ ఉండవచ్చు. ఓకేనా? కనీస వాటా మూలధనము. ఇక్కడ ప్రైవేట్ కంపెనీలలో కనీసం చెల్లించిన మూలధనము 1 lakh ఉండాలి. ప్రైవేట్ కంపెనీలో అయితే కనీస మూలధనం ఎంత తీసుకురావాలంటే 1 lakh, 1,00,000 రూపాయలు తీసుకురావాలి. అదే పబ్లిక్ కంపెనీలో అయితే 5 లక్షలకు తక్కువగా తీసుకురాకూడదు.
ఈ కనీస మొత్తాలు 2 రకాల కంపెనీలలో ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. ఈ మొత్తాలు అంటే ఖచ్చితంగా ₹1,00,000 కాకుండా 5 లక్షలే కాకుండా ఇంకా ఎక్కువైనా కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. మినిమం అంటే 1 lakh తీసుకురావాలి, 5 lakhs పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే పరిచయ పత్రము. ప్రైవేటు కంపెనీ తన మూలధన సేకరణకు పరిచయ పత్రము జారీ చేయరాదు. ప్రైవేటు కంపెనీ ఏదైతే ఉందో అదేంటంటే మూలధనాన్ని సేకరించడానికి పరిచయ పత్రం అనేది జారీ చేయకూడదు ప్రైవేటు కంపెనీ. మరి పబ్లిక్ కంపెనీ అయితే ఖచ్చితంగా పరిచయ పత్రాన్ని తప్పనిసరిగా జారీ చేయాలి. పబ్లిక్ కంపెనీ ఏంటంటే పరిచయ పత్రాన్ని ఖచ్చితంగా జారీ చేయాలి. ఒకవేళ పరిచయ పత్రం జారీ చేయడానికి కుదరకపోతే ప్రత్యామ్నాయ పరిచయ పత్రాన్ని కూడా జారీ చేయాలి. నెక్స్ట్ వాటాల బదిలీ. ప్రైవేటు కంపెనీ నియమావళి ప్రకారము వాటాలను బదిలీ చేయరాదు. అంటే ప్రైవేట్ కంపెనీ ఏంటంటే ఒక నియమావళి, కంపెనీ నియమావళి ప్రకారము వాటాలను బదిలీ చేయరాదు. కానీ పబ్లిక్ కంపెనీ వాటాలను స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా స్వేచ్ఛగా బదిలీ చేసుకోవచ్చు. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా వాటాలను స్వేచ్ఛగా బదిలీ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైవేట్ కంపెనీలోని పబ్లిక్ కంపెనీలోని డైరెక్టర్ల సంఖ్య. ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్లు కనీసము 2 members ఉంటారు. అంటే ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్లు 2 members ఉంటారు. కానీ పబ్లిక్ కంపెనీలో డైరెక్టర్ల సంఖ్య మినిమము 3 members ఉంటారు. ఇక్కడేమో 2 members ఉంటారు ప్రైవేట్ కంపెనీలోని, కానీ పబ్లిక్ కంపెనీలో అయితే 3 members ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ సమావేశాలకు కోరం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సమావేశాలకు కోరం. ప్రైవేటు కంపెనీలలో సమావేశాలకు కనీస సంఖ్య కోరం 2. అంటే కనీస సంఖ్య ఎంత ఉండాలంటే 2 members ఉండాలి. కానీ పబ్లిక్ కంపెనీలో అయితే సమావేశాలకు కనీస సభ్యుల సంఖ్య 5 members ఉండాలి. నెక్స్ట్ లిమిటెడ్ అనే పదాన్ని వాడుట. అంటే ఈ ప్రైవేట్ కంపెనీలోని పబ్లిక్ కంపెనీలోని లిమిటెడ్ అనే పదాన్ని ఏ విధంగా వాడాలో చూద్దాం. ప్రైవేట్ కంపెనీ పేరులో ప్రైవేట్ లిమిటెడ్ అనే పదం ఖచ్చితంగా వాడాలి. ప్రైవేట్ కంపెనీలో ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ అనే పదాన్ని ఖచ్చితంగా వాడాలి. కానీ పబ్లిక్ కంపెనీకి లిమిటెడ్ అనే పదాన్ని మాత్రం వాడితే సరిపోతుంది.